హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి పండుగ కానుకండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక ముందుగా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుకగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించేందుకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. జనవరి 2న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు అంశాలు, ముఖ్యంగా పెండింగ్ బకాయిలు, ఐఆర్ ప్రకటనల అంశాలు చర్చకు వస్తాయని అంచనా. ఉద్యోగులకు ఆందోళన. ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా పెండింగ్ అంశాలపై అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా పీఆర్సీ కమిషన్ నియామకం. 2019లో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% మధ్యంతర భృతి ప్రకటించి ఉద్యోగులకు అభివృద్ధికి సహకరించిందని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం కొత్త పీఆర్సీ కమిషన్ వేయడంలో ఆలస్యం కావడం ఉద్యోగుల నిరసనకు కారణమైంది. మధ్యంతర భృతి పీఆర్సీ ఆలస్యం కారణంగా తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంపార్టెంట్ అప్డేట్లండి. జనవరి 2న కేబినెట్ సమావేశం. ఈ సమావేశంలో ఉద్యోగుల పెండింగ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ బకాయిలు మరియు ఆర్థిక బిల్లుల క్లియరెన్స్ అంశాలు కూడా చర్చకు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందన. ఇటీవలే కొత్త చీఫ్ సెక్రటరీ సిఎస్ నియామకంతో పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంచనా. ముఖ్యంగా 30% ఐఆర్ ప్రకటించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడే అవకాశము ఉంది. ఉద్యోగుల డిమాండ్లు. మధ్యంతర భృతి తక్షణమే 30% ఐఆర్ ప్రకటించాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు. పీఆర్సీ కమిషన్ అండి. పీఆర్సీ కమిషన్ నియామకాన్ని వేగవంతం చేయాలని, అలాగే పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సభలో డిస్కషన్స్ అంశాలు: కొత్త పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉపాధ్యాయులకు సంబంధించి మరింత సహాయము. ఉద్యోగుల అభిప్రాయాలండి. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి చురుకైన స్పందన కోరుతున్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించి తక్షణమే ప్రకటనలు చేస్తే ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలపై పూర్తి వివరాలను అభివృద్ధి చెందిన చర్యలను త్వరలోనే తెలుసుకుందాం. సో ఏదైతే మన కేబినెట్ భేటీ ముగుస్తుందో తర్వాత మనకైతే కీలక అంశాలు వెలువడే అవకాశం ఉందండి.